ఉందండి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉందండి ఇప్పుడు ఆ? బాగానే ఉంది. ప్రజలకి మంచి చేస్తున్నాడా ఏమన్నా, లేదంటే ఇబ్బంది చేస్తున్నాడు పెడుతున్నాడా? చేస్తున్నాడు. మీ ఊర్లో ఏమన్నా జరిగిందా మంచి కార్యక్రమం? అంటే రోడ్లు కానీ, స్కూల్స్ కానీ, స్కూల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? అవన్నీ బాగానే ఉండి ఉన్న వరకు బాగానే ఉండి. మన డాక్టర్లు కూడా వచ్చారు చూసి వెళ్ళారు. డాక్టర్లు కూడా వచ్చారు. చూసి వెళ్ళారు. ఫ్రీయేనా లేకపోతే మనీ తీసుకున్నారు? ఫ్రీగానేనంట, నేను వెళ్ళలేదులే. ఫ్రీగానేనంట. మొత్తం ఫ్రీగా చేశారు. అసలు ఏ గవర్నమెంట్ అన్నా ఇలా చేసిందా ముందు మీకు డాక్టర్స్ని ఇంటింటికి చేయలేదు, వాలంటీర్ కానీ? ఇంతవరకు ఎవరు చేయలేదు. ఈయన బాగానే చేస్తున్నాడు వచ్చిన కానించి. మరి అన్ని చూస్తారంటారా నెక్స్ట్ టైం కూడా, లేదంటే మళ్ళీ చంద్రబాబు గారు కూడా అడుగుతున్నాడు నాకు అవకాశం ఇవ్వండి నేను ఇంకా బాగా చేస్తాను, సో ఆయనకి ఏమన్నా ఇస్తారంటారా? అడుగుతారులే, అడగకుండా ఎందుకుంటారు, అడుగుతారు. మరి ప్రజలు ఎటు చూస్తారు? ఏ ఊరు ప్రభుత్వం బాగుంది? ఇదే బాగుందండి ఇప్పటికి, పేదవాళ్ళ వరకు ఇదే బాగుంది. ఓకే. సో నెక్స్ట్ 175 స్థానాలల్లో జగన్ గారు ఎన్ని వస్తాయంటారు? జగన్ గారికి ఏమోనండి అయ్యట మనం ఎట్లా చెప్పగలుగుతాం. మీ అభిప్రాయం గెలుస్తుంది అయితే ఉంది. అయితే అన్ని సీట్లు వచ్చేది. సరేనండి. తగ్గుతాయేమో కానీ అసలు మాత్రం అయితే అవుతారు. ఎలా ఉందండి జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత? అన్నీ చాలా బాగున్నాయి. అసలు ఏమేం చేస్తున్నాడు? అన్నీ చేస్తున్నాడు. ఇంకా నుంచి పథకాలు ఏమేమి వచ్చాయి? ఎలా ఉంది? నవరత్నాలు అన్నీ చేస్తున్నాడు. నవరాత్రులు అన్నీ వస్తున్నాయా? ఇవన్నీ ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడు జగన్ గారు అని అంటున్నారు కదా. అంటే ఎవరు చేసేసే పని వాళ్ళు అట్నే చెప్తారుగా. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేశాడు మీకు? ఏం చేయలేదు. ఏం చేయలేదు. 14 ఏళ్ళు చేశాడు కదా. మాకేమీ రాలేదు. ఏం రాలేదు. ఓకే. మరి ఈయన వచ్చి 4 ఏళ్ళలో మీకు అంతా బాగుంది? బాగానే ఉంది. నెక్స్ట్ మరి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 175కి జగన్ గారు సీట్లు అలా నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఛాన్స్ అసలు ఆయన సంగతే తెలియదు. ఆయన పెద్ద హీరో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. టీడీపీలో కలిశారు ఇప్పుడు. సో నేను చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చారు. సో అసలు మాకు ఒక్కసారి ఇవ్వండి అవకాశం అని అంటున్నాడు. చూస్తారా మరి వాళ్ళు ఏమన్నా? అసలు ఆలోచనే లేదు. ఏం లేదు, జగన్ గారే. ఎందుకండి అంత అభిమానం ఆయన అంటే? మామూలుగా ఎవరికి ఉండే అభిమానం వాళ్ళకు ఉండిద్దిగా. మీకైతే మరి ఏమైనా చేశాడు అంత అభిమానిస్తున్నారు మీరు? ఖచ్చితంగా పథకాలు ఇస్తున్నాడు అని అంటున్నారు అందరూ. చెప్పండి. ఉచితంగా ఎందుకు ఇస్తాడు? ఎవరు ఉండేటప్పుడు ఎవరు చేయాలో వాళ్ళు అట్లా చేయాలి కాబట్టి చేస్తున్నారు. గెలుస్తాడని అయితే నమ్మకం ఉంది అండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? ఏది బాగు చేస్తే అదే వచ్చింది. ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు? గతంలో బాబు గారి పరిపాలన చూసారు, 14 ఏళ్ళు చేశారు ఆయన. ఆ టైంలో ఆయన బాగు చేశాడు, ఈ టైంలో ఈయన బాగు చేస్తున్నాడు. ఇద్దరులే. అంటే ప్రజలకు ఎవరు బాగా చేశారని? ప్రజలకు ఎవరేమి ఉందలే, జగన్ ఇప్పుడు బాగా లైన్గానే ఉండాలి. నేను ఇచ్చిన పథకాలు బాగాలేదని చంద్రబాబు గారు అంటారు. అన్నీ బాగానే ఉండే. ప్రజలు సోమరిపోతులు చేస్తున్నాడు, పథకాలు ఇచ్చి ఇవన్నీ ఇవ్వకూడదు, పింఛన్లు ఇంటికి రాకూడదు, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని అంటున్నాడు. చెప్పండి. జగన్ ఇంటికి తెచ్చేస్తుంటే ఇంక రాకూడదనే మాట ఏంది, బ్రహ్మాండంగా తెచ్చేస్తున్నాడు. వాలంటీర్ సిస్టమ్ కూడా కిడ్నాపులు చేస్తున్నాను అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. చేస్తున్నాడు, బాగానే ఉంది, బాగానే ఉంది, చేస్తున్నాడు. అదే బాగానే చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు లోకేష్ గారు ఈసారి గెలుస్తాడంటారండి? అసలు డిపాజిట్లు కూడా రావాలి. లోకేష్ గారికి డిపాజిట్లు రావా? పాదయాత్ర చేసి ప్రజల్ని బాగా ఆకర్షించాడు. మా కాలపుట్లో రావయ్యా డిపాజిట్లు కాదు, ఒక కోటి కూడా పడదు. ఒక కోటి కూడా పడదంటారు. ఓకే. సో మొత్తానికి జగన్ గారి ప్రభుత్వం మీకు అంతా నెంబర్ 1గా ఉంది. ఓకే. 175కి ఎన్ని స్థానాలు వస్తాయి అంటారండి ఈసారి? 175కి ఏదైనా పైన 5 పోయినా మిగతా 170 వస్తాయి. 170 వస్తాయి కన్ఫర్మ్. చాలా బాగుంది. అసలు ఆయన వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాడు? ఏమి ఇచ్చాడు? ఆటోల వాళ్ళకి కానీ, లేకపోతే పొలం వాళ్ళకి కానీ, లేకపోతే ఇట్లా ఆడవాళ్ళకి గ్రూపుల గురించి కానీ, లేక మామూలుగా స్కూల్ పిల్లలకు కానీ, అమ్మఒడి కానీ అన్నీ చాలా బాగా మాకు అందినవి.
ఇంతకుముందు ఇంతకుముందు మాకు ఏం అలాంటివి తీసుకోలేదు, మాకు అందలేదు. ఇంతకుముందు ఏం రాలేదు. ఈ 4 ఏళ్ళలోనే మీకు వచ్చింది. మాకు బాగా సో అందినాయి. ఇప్పుడు ఇవన్నీ పథకాలు అనవసరంగా పెట్టాడని చెప్పేసి చంద్రబాబు గారు అంటారు. అనవసరంగా ఎందుకు, మేము చాలా ఉపయోగించుకున్నాం కదా వాటిని గురించి. పిల్లల చదువుల కంటే పొలాల కంటే అలాంటివి మేము చాలా ఉపయోగించుకున్నాం కదా. వీటి వల్ల పనులు చేయకుండా ప్రతి ఒళ్ళు సోమరిపోతులు అవుతున్నారు, ఎలా రాష్ట్రం అప్పులు అవుతుంది. సామార్పోతులు ఎలా అయ్యారు ఇప్పుడు వాటిని గురించి. ఇంటికను చదువుల కంటే అలాంటివి చాలా మేము ఉపయోగపెట్టుకొని చదువులకి, పిల్లలకి పొలాలకి గేదెలు కొనుక్కొని, లేప ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని అలాంటి వాటికి మేము చాలా ఉపయోగపెట్టుకుంటున్నాం. ఓకే, సో ప్రభుత్వం మీకు నచ్చింది, అంతా మాకు బాగానే నచ్చింది, చేశాడు. చాలా బాగా చేశాడు. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? చాలా బాగుండిద్ది. ఓకే, ఎలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉందండి. అది మీకు ఇప్పుడు పింఛన్లు ఇంటికి వచ్చేస్తున్నా అంటున్నారు కదా, సో మంచిగా చేస్తున్నారా? నిజంగానే వస్తున్నారు? వస్తున్నారు ఇస్తున్నారు, ఇవాళ కూడా వచ్చి ఇచ్చారు. ఇచ్చారా ఈరోజు? ఈరోజు ఫస్ట్ తారీఖు కదా ఆ? పింఛన్ వచ్చింది. వచ్చింది. ఏ ప్రభుత్వంలో అయినా ఎప్పుడైనా గతంలో మీకు ఇంటికి వచ్చి ఇలా ఇచ్చారండి? లేదు, ఇంతవాటికి ఎప్పుడు ఇవ్వలేదు. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి. ఈ ప్రభుత్వంలో ఇస్తున్నారు. అదే ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే, మరి ఈయన ఇలా ఇవ్వడం కూడా తప్పు, అనవసరంగా ఇస్తున్నాడు, అసలు ఈ పద్ధతే నచ్చలేదు అని అంటున్నారు చంద్రబాబు గారు. సరేలేండి, ధాన్యం అయితే ఆయనకు నచ్చలేదు, ఇది నీకు నచ్చింది. వాలంటీర్లు కూడా మంచిగా చేయట్లేదంట, కిడ్నాపులు చేస్తున్నారంట. వాలంటీర్లు ఏది మా ఊళ్ళో ఎవరు చేయలేదు కిడ్నాప్లో. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వాలంటీర్లు అందరూ కిడ్నాపులు చేపిస్తున్నారు, వాళ్ళు బాగాలేదు, అసలు వాళ్ళని తీసేయాలని అంటున్నారు. సరే వాళ్ళకి దోషిని వాళ్ళు అనుకుంటారు, మనం చేసేది ఏం లేదు అందులో. సో మీకైతే నచ్చింది.